హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? తిరుచిలో ఉన్న ఫేమస్ రాక్ ఫోర్ట్‌ని ఈ వీడియోలో చూడబోతున్నాం రండి. ఈ ప్లేస్‌ని తమిళ్‌లో మలై కోటై అంటారు. మలై కోటై అంటే రాక్ ఫోర్ట్ అనే అర్థం. కానీ తెలుగులో ఎలా పిలుస్తారో నాకంత ఐడియా లేదు. రాక్ అంటే రాయి, ఫోర్ట్ అంటే కోట. లైక్ రాయి కోట, రాతి కోట అనొచ్చా? బట్ ఎందుకో కొంచెం ఎబ్బట్టుగా ఉంది చెప్పడానికి. సో మీకెవరికైనా రాక్ ఫోర్ట్‌ని తెలుగులో ఏమంటారో తెలిస్తే కామెంట్‌లో తెలియజేయండి. ఈ రాక్ ఫోర్ట్ స్టార్టింగ్‌లోనే మీరు చూస్తున్న ఈ టెంపుల్‌తో పాటు పైన ఇంకో 2 ప్రధానమైన స్వామి అమ్మన్ టెంపుల్, ఉచ్చ పిల్లయ్య టెంపుల్ కలవు. స్వామి అమ్మన్ టెంపుల్‌లో కెమెరా నాట్ అలౌడ్ కావడం వల్ల అక్కడ ఎటువంటి వీడియో తీయలేకపోయాను. కానీ స్వామి అమ్మన్ టెంపుల్ గురించి మాత్రం ఖచ్చితంగా కొన్ని విషయాలు చెప్పాలి. ఈ రాక్ ఫోర్ట్ టెంపుల్ సుమారుగా 270-275 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆ పైకి రీచ్ అవ్వడానికి సుమారుగా 430-450 మెట్లు ఉన్నాయి. సో, ఒక అరౌండ్ 300-350 మెట్లు క్రాస్ అయ్యాక ఈ స్వామి అమ్మన్ టెంపుల్ వస్తుంది. ఈ స్వామి అమ్మన్ టెంపుల్ 2 ఫ్లోర్‌లో ఉంటుంది. కింద ఫ్లోర్‌లో అమ్మవారు, పై ఫ్లోర్‌లో శివుడు ఉంటారు. ఈ పై ఫ్లోర్‌లో శివుని విగ్రహం దర్శించడానికి వెళ్ళేటప్పుడు ముందుగా చిత్ర మండపం వస్తుంది. చిత్ర మండపంలో మీరు ఎటువైపు చూసినా కంప్లీట్‌గా ఆర్ట్‌తోని, చిత్రాలతోనే నిండి ఉంటుంది. అక్కడ ఈ టెంపుల్ యొక్క హిస్టరీ కూడా పెయింటింగ్‌లు వేసి తమిళ్‌లో ఆ హిస్టరీని కూడా పొందుపరిచారు. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ ఇంకో ప్రత్యేకత ఈ చిత్ర మండపంలో పైన సీలింగ్ రూఫ్ వైపు చూస్తే ఒక అతి పెద్ద శివుని పెయింటింగ్ ఉంటుంది. ఈ పెయింటింగ్‌ని మీరు శివుని తల వైపు నిల్చొని చూస్తే శివుని యొక్క పాదాలు మీ వైపు చూస్తున్నట్లు కనిపిస్తుంది. అదే మీరు ఆపోజిట్ డైరెక్షన్‌లో వచ్చి శివుని యొక్క పాదాల వైపు నుంచి చూసినా కూడా శివుని పాదాలు మీ వైపు చూస్తున్నట్లుగానే కనిపిస్తుంది. అదే ఈ చిత్రంలో ఉన్న ప్రత్యేకత. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఉచ్చి పిల్లియ టెంపుల్. తమిళ్‌లో పిల్లయ్యర్ అనగా వినాయకుడు. ఇంత హైట్‌లో ఉండడం వల్ల ఈ టెంపుల్‌ని ఉచ్చి పిల్లయ్యర్ అంటారు. అంటే ఉచ్చమైన స్థితిలో ఉన్న వినాయకుడు. అంటే ఇంత పెద్ద స్థాయిలో ఉన్న వినాయకుడు. ఇంత పెద్ద ఎత్తులో ఉన్న వినాయకుడు అని అర్థం. ఇక్కడ ఉన్న ఇంకో ప్రత్యేకత, ఇక్కడ నుండి చూస్తే తిరుచి మొత్తం మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. అటు కావేరి నది నుంచి, ఇటు శ్రీరంగం టెంపుల్ నుంచి, తిరుచి సిటీ మొత్తం మీ కళ్ళ ముందు అలా కనిపిస్తుంది. చూడండి, చూడడానికి ఎంత చూడచక్కగా, ఎంత అందంగా ఉందో. మీరింతవరకు ఈ వీడియోని చూస్తున్నారు అంటే, ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను. సో, లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు నా ఛానెల్‌కి కొత్తయితే మరిన్ని ఇటువంటి కంటెంట్‌ల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టెంపుల్‌ని 7వ శతాబ్దంలో నిర్మించారు అని చెబుతారు. తిరుచ్చిని మీరు విజిట్ చేసేటప్పుడు ఈ ప్లేస్‌ని మాత్రం విజిట్ చేయడం మర్చిపోవద్దు. తిరుచి సెంట్రల్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఒక 5 కిలోమీటర్స్, చత్రం బస్ స్టాండ్ నుంచి 1 కేఎం ఉంటుంది. మీరు శ్రీరంగం నుంచి వచ్చేటప్పుడు ఈ టెంపుల్‌ని విజిట్ చేయాలనుకుంటే, చత్రం బస్ స్టాండ్ దగ్గర దిగిపోవడం చాలా మంచిది. అక్కడి నుంచి 1 కేఎం ఉన్నా కూడా నేనిచ్చే సజెషన్ ఏంటి అనేసంటే, ఆ వాకింగ్ పాత్‌ని ఎంజాయ్ చేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా! ద బ్యూటిఫుల్ చర్చ్ ఇదొక స్కూల్. దాంతో పాటు ఈ ఏరియా మొత్తం మార్కెటే ఉంటుంది. లైక్ చెన్నైలోని టీ నగర్ ఎట్లాగో, తిరుచ్చిలో ఈ ఏరియా అట్లాగే. ఇట్లా లాస్ట్ నా వీడియోలో కూడా మదురై సండే మార్కెట్ చూసారు. పాండిచ్చేరి సండే మార్కెట్ చూసారు. సేమ్ అటువంటి టైప్ మార్కెటే ఇది. సో, డోంట్ మిస్ ఇట్. యూ విల్ డెఫినైట్లీ ఎంజాయ్ దిస్ ఏరియా. I hope you enjoyed my video. Please share this video with your friends and family members. Thank you.